కట్టుబడి ఉన్నామని పదే పదే బీజేపీ చెప్పడం అందుకేనేనా ఈ సభలో రావడం ఇంకా అది లేనట్టేనా విశాఖలో? భారతీయ జనతా పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కట్టుబడి ఉన్నామని ఇంతవరకు ప్రకటించలేదు. ఉమ్, ప్రైవేటీకరణను ఆపడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి, ఉమ్. అంటే ప్లాంట్ మూసివేయకుండా చూడటానికి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తమ పాలసీలు మార్చుకోము అని చెప్పలేదా అంతే బీజేపీ? కదా, అంటే ఇప్పుడు పాలసీ వాళ్ళు అన్నది ఇక్కడ ఉద్యమానికి దానికి ఉన్న తేడాదే. వాళ్ళేమో ఫ్యాక్టరీ మూసేస్తారని ప్రచారంలోకి తెచ్చారు, ఉమ్, వీళ్ళు ఫ్యాక్టరీ ముయ్యట్లేదని చెప్తున్నారు. ఉమ్. మధ్య మార్గంగా ప్రైవేట్ అవుతుంది. అవును, ప్రైవేట్ వద్దనడానికి ఏముంటుంది అక్కడ? దాన్నే కదా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అదే ఇప్పుడు తర్వాత సెకండ్ ఫేజ్. ఫస్ట్ అయితే స్టీల్ ప్లాంట్ మూసేయడానికి కుట్ర అన్నారు, ఉమ్, ఇప్పుడు మూసేయడం కాదు దాన్ని ప్రైవేటీకరిస్తున్నారు, వద్దు అంటున్నారు. ఉమ్, మనం లాభం చేకూర్చాం, ఉమ్. ఇంకోటికి చేయనీయం, కానీ జీతాలు ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారు? అవును. ఉమ్, ప్రాక్టికల్ గా ఉమ్, ప్రైవేట్ అయ్యాక కూడా నీకు ఉద్యోగ భద్రత ఉంటది అని హామీ ఇస్తారు సాధారణ. ఉమ్, ఇప్పుడు అసలు అది మాట్లాడతారని నేను అనుకోను. ఉమ్. నేను అనేది విశాఖలో సభ పెట్టకపోవడానికి ఇది ఒక మేజర్ రీజన్ దాని అయ్యి తర్వాత పెట్టారు కదా విశాఖలో సభ, ఉంటుంది. రీసెంట్ గా కూడా పెట్టారు కదా ఒకటి.